బీటీవీ ఇది మీ టీవీ. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడాడు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు. ఆయనకి సైకిల్ గ్లాస్ విలువ తెలియదు తల్లి, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు గాజు గ్లాసులో మనందరం టీ తాగుతాం. జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో, లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో. అందుకే ఆయనకి గ్లాస్ విలువ తెలియదు. కానీ ఈరోజు అదే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి తల్లి. రెక్కలు ఇరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్త బుట్లో పడేస్తాం. ఈ ఫ్యాన్ వల్ల గత 5 సంవత్సరాలు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీ అందరికి చెప్పాలి. రైతుల ఆత్మహత్య చేసుకున్నానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఉద్యోగాలు ఉపాధి లేక ఆ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నానికి పనికి వచ్చింది. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.